హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ బయాలజీకి సంబంధించి మొత్తంగా మనకి 11 లెసన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ లాస్ట్ లెసన్ అనేది ఎలాంటి లెసన్తో ప్రీవియస్లో క్లాసెస్లో చూసుకుంటే ఎలాంటి లెసన్తో లింకప్ లేదు. మిగతా 10 లెసన్స్ కూడా మనకి ప్రీవియస్ క్లాసెస్తో లింకప్ ఉన్నాయి కాబట్టి 10 లెసన్స్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఫస్ట్ లెసన్ అయిన కణ నిర్మాణం విధులు. ఇంతకుముందు 8th క్లాస్లో మనం కణం గురించి వాటి గురించి కొన్ని కేంద్రకాలు వాటి గురించి డిస్కస్ చేశాము. ఈ వీడియోస్లో అంటే ఇక్కడ రాబోయే 9th క్లాస్లో భాగంగా కణం గురించి పూర్తి వివరాలు, అలాగే వృక్ష కణాలు ఎలా ఉంటాయి, జంతు కణాలు ఎలా ఉంటాయి, ఈ ప్లాస్మా పొర గుండా కదలికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ కనుక చూసుకుంటే మనకి కణ నిర్మాణం విధులు. కణంలో ఏ ఏ భాగాలు ఉంటాయి, ఏంటి కణం అనేది ఏ భాగాలతో నిర్మితమై ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా ఉల్లిపొరలో అంటే ఉల్లిపొర అనేది ఒక వృక్ష కణానికి సంబంధించింది. సో ఉల్లిపొరలో కణాలు అనేవి దీర్ఘచతురస్రాకారంలో ఉండడము, అలాగే బుగ్గ కణాలు అనేవి అంటే జంతు కణాలు. సో బుగ్గ కణాలు అంటే జంతు కణాలే కదా. సో అవి ఇలా రౌండ్గా ఒక నిర్దిష్ట ఆకారంలో ఉండవు అని చెప్పని. సో ఇవైతే మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, కానీ జంతు కణాలు అనేవి ఒక నిర్దిష్ట ఆకారంలో లేవు అని చెప్పి మనం ఇంతకుముందు క్లాసెస్లో తెలుసుకున్నాం. అయితే స్టార్టింగ్లో ఏదైనా ఒక కణ నిర్మాణాన్ని తెలుసుకోవాలి అంటే సరళ సూక్ష్మదర్శిని ద్వారా అర్థం చేసుకోగలిగేవారు, అంటే చూసి దాన్ని బట్టి కొంతవరకు తెలుసుకునేవారు. అయితే ఇంకా కణం లోపల ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేవి తెలుసుకోవడానికి సంయుక్త సూక్ష్మదర్శిని పరిశీలించి కణ కవచము, కణ ద్రవ్యము, కేంద్రకము, హరిత రేణువులు, మైటోకాండ్రియా ఇలాంటి చాలా అంశాలు అనేవి కణంలో ఉన్న కొన్ని భాగాల్ని ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ఆధారంగా తెలుసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎప్పుడైతే వచ్చిందో వాటి నుంచి ఈ కణాంగాలన్నీ కూడా ఇంకా స్పష్టంగా తెలుసుకోవడం అనేది జరిగింది. అలా మనం చూసుకుంటే నమూనా కణం. సో నమూనా కణంలో కనుక చూసుకుంటే సో ఇక్కడ అన్ని కణాల్లోనే అన్ని కణాంగాలు ఖచ్చితంగా ఉండాలి అని ఏం లేదు. సో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. వృక్ష నమూనా కణంలో కనుక చూసుకుంటే హరిత రేణువు అనేది తప్పనిసరిగా మనం చూపిస్తూ ఉంటాం. కానీ మొక్క యొక్క అన్ని కణాల్లో కూడా హరిత రేణువులు ఉండవు కాబట్టి కొన్నిట్లో ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. అలాగే పత్రాలు, లేత కాండాల్లోనే మనకి హరిత రేణువులు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇలా మనం కణాల గురించి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే వృక్ష కణము, జంతు కణము. ఇక్కడ వీటన్నింటిలో కూడా మనకి కేంద్రకము, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము, ప్లాస్మా పొర, కణ ద్రవ్యము, ఇదొక కణం. సో కణంగా మనం దీన్ని తీసుకుంటే వీటిలో ఈ యొక్క భాగాలన్నీ లోపల కణం లోపల ఉంటూ ఉంటాయి. వాటి ఒక్కొక్క దాని గురించి అవి ఏ అవసరం కోసం ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ వృక్ష కణంలో కనుక చూసుకుంటే హరిత రేణువులు అనేవి మనకి ఎక్స్ట్రాగా ఉన్నాయి, అలాగే కణ కవచం. సో జంతు కణంలో మనకి లేదు, కానీ వృక్ష కణంలో కణ కవచం అనేది ఉన్నది, అలాగే హరిత రేణువులు అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి. మిగతా అవన్నీ కూడా గాల్జీ సంక్లిష్టం కానీ, కణ ద్రవ్యం కానీ, అంతర్జీవ ద్రవ్యజాలము, ప్లాస్మా పొర ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. కేవలం మనకి కణ కవచము, హరిత రేణువులు అనేవి ఎక్స్ట్రాగా వృక్ష కణంలో ఉండడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ మనం ప్లాస్మా పొర గురించి చూసుకుందాం. ప్లాస్మా పొరనే కణ త్వచం అని అంటూ ఉంటారు. కణ కవచం వేరు, కణ త్వచం వేరు. సో ఇక్కడ కణత్వచం అనేది మనకి రెండిట్లో ఉన్నది, ప్లాస్మా పొర, దీన్నే కణత్వచం అంటారు. కానీ కణ కవచం అనేది మాత్రం కేవలం వృక్ష కణంలోనే ఉన్నది, అది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవే మనకు అడుగుతారు. సో కణ కవచం అనేది ఎందులో ఉంటుంది, వృక్ష కణమా, జంతు కణమా, ఇలా మనకి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు. ప్లాస్మా పొర అనేది మనం చూసినట్టుగా జంతు కణము, వృక్ష కణము రెండిట్లో ప్లాస్మా పొర అనేది ఉన్నది, కానీ కణ కవచం మాత్రం కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉన్నది, అది ఇచ్చారు. అయితే ఈ ప్లాస్మా పొరని పరిశీలించడానికి ఒక ప్రయోగం అనేది చేయమన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రియోపత్ర కణాల్లోని ప్లాస్మా పొరని మనం మైక్రోస్కోప్ కింద కనుక పరిశీలించినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ప్లాస్మా పొర అంటే ఈ కణ త్వచము, అలాగే లోపల కణ ద్రవ్యం అనేది కుంచుకుపోయి ఉన్నది, అలాగే కణ కవచము. సో ఇక్కడ ఇలా మనకి ఏదైతే ఉన్నదో, సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది కదా ఒక అవుట్లైన్ లాగా, దాన్ని కణ కవచంగా చెప్పడం జరిగింది. సో ఇది మనకి వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే ఇది రియోపత్రంలోని బాహ్య త్వచ కణాల గురించి ఇచ్చారు ఈ పిక్చర్ అనేది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే
ఈ ప్లాస్మా పొర గురించి కనుక మనం తెలుసుకోవాలంటే ఇది కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాము. ఇది కూడా ఇంతకుముందు ఒకసారి బిట్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఒకసారి వచ్చినట్టు కూడా గుర్తు. ఈ ప్లాస్మా పొరని ఏ సూక్ష్మదర్శిని ద్వారా మనం చూడొచ్చు అనేది అడిగారు. అయితే ఈ ప్లాస్మా పొర అనేది సరళంగా ఉంటుంది, ప్రోటీన్లు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. జంతుకణంలో అయితే సో బాహ్య త్వచం, జంతుకణం యొక్క బాహ్య త్వచాన్ని ఇక్కడ మనం ప్లాస్మా పొర అంటాము. ఈ ప్లాస్మా పొరలోని కణ ద్రవ్యం అనేది ఉంటుంది, అది బాహ్య పరిసరాల్ని ఈ యొక్క కణంతో వేరు చేస్తూ ఉంటుందన్నమాట. సో కణంలోని కణ ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది బాహ్య పరిసరాలతో వేరు చేస్తూ ఉంటుంది. అలాగే కణత్వచం అనేది ఏం చేస్తుంది, సో కణత్వచం అంటే ఈ ప్లాస్మా పొరే. అది ఏం చేస్తుంది అంటే ఆ కణానికి ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. అలాగే మొత్తం కణ ద్రవ్యం అంతా కూడా ఆవరించి ఉండడం వల్ల బయట పరిసరాల నుంచి ఈ కణాన్ని వేరు చేస్తూ ఉంటుందన్నమాట ఈ ప్లాస్మా పొర లేదా కణత్వచం అనేది. సో అలా ఈ బయట వాతావరణంతో పోల్చినప్పుడు కణంలోని అంతర వాతావరణం అనేది వేరుగా ఉంటూ ఉంటుంది. సో కణం లోపల ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా సమతా స్థితిలో ఉంచడానికి కూడా ఈ కణత్వచం అనేది ఉపయోగపడుతుంది. సో అలా ప్లాస్మా పొర అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వేటితో తయారవుతుంది అంటే మనకి ప్రోటీన్స్ లిపిడ్స్తో తయారవుతూ ఉంటుంది. అయితే కణం లోపలికి బయటికి ఏదైనా పదార్థం వెళ్ళాలి అంటే కేవలం ఈ ప్లాస్మా పొర గుండానే వెళ్ళాలి, లేదా కణత్వచం అని కూడా అంటున్నాం కదా. అయితే ఈ ప్లాస్మా పొర యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అంటే ఇది అన్ని పదార్థాలని కూడా దాని లోపలికి వెళ్ళనివ్వదు. సో ఏ పదార్థాన్నైనా ఈజీగా అంత వేగంగా లోపలికి పంపదు. సో అలా దీనికి ఆ యొక్క క్వాలిటీ ఉండడం బట్టే దీన్ని విచక్షణ త్వచం అని కూడా అన్నారు. సో విచక్షణ త్వచం అని దేన్ని అంటారు అని కూడా రావచ్చు, మనకి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో విచక్షణ త్వచం అని ఎందుకు అన్నారు అంటే దాని గుండా అన్ని పదార్థాలని ప్రసరింపనీయదు కాబట్టి ఈ యొక్క ప్లాస్మా పొరని విచక్షణ త్వచం అని అన్నారు. అయితే దీని గురించి మనం నెక్స్ట్ లెసన్లో అయితే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కణకవచం అనేది కనుక చూసుకుంటే కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉండే భాగము ఈ కణకవచము. జంతు కణాల్లో ఉండదు, వృక్ష కణాలతో ఉంటుంది. వృక్ష కణాల్లో కణ త్వచంతో పాటుగా ఈ కణకవచం అనేది ఉంటుంది. అయితే ఇది సెల్యులోస్తో నిర్మితమై ఉంటుందన్నమాట. సో సెల్యులోస్తో నిర్మితమైన ఒక పొర అనేది కణకవచంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇదే మనకి వృక్ష కణానికి అలాగే జంతు కణానికి ఉన్న ముఖ్యమైన తేడా. అలాగే ఇదేం చేస్తుంది అంటే కణకవచం ఏం చేస్తుంది అంటే కణానికి ఒక నిర్దిష్టమైన రక్షణని ఇస్తుంది. అలాగే కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు దీని ద్వారా ఇతర కణాలకి నిరంతరం సమాచార మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కణ కవచం ద్వారా సమాచార మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కణ ద్రవ్యం అనేది ఉంటుంది కదా కణంలో, దానివల్ల ఏర్పడే పీడనం అంటే దాని ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి ఈ కణ కవచం అనేది అంతర పీడనానికి అలా చేస్తుంది. సో అలా అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట రెండు కూడా. అప్పుడు ఏమవుతుంది, ఈ పరిసరాల్లో జరిగే మార్పుల్ని తట్టుకునే శక్తి అనేది జంతు కణాలతో పోల్చుకుంటే వృక్ష కణానికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కణ కవచం అనేది ఒక రక్షణగా ఉన్నది కాబట్టి ఏదైనా బయట పరిస్థితులను తట్టుకునే శక్తి జంతు కణాల కంటే వేటుకుంటుంది, వృక్ష కణాలకి ఎక్కువగా ఉంటుంది. అది మనకి ఈ యొక్క కణ కవచానికి సంబంధించి. నెక్స్ట్ కేంద్రకం. సో కేంద్రకం గురించి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు చూసారా ఒక బ్లూ కలర్ చుక్కల్లా కనిపిస్తున్నాయి, అది కేంద్రకం. దాని చుట్టూ ఏదైతే పదార్థం ఉన్నదో దాన్ని కణ ద్రవ్యం అని అంటూ ఉంటాం. అలాగే ఈ బయట పొర ఏదైతే ఉన్నదో ఈ యొక్క ప్లాస్మా పొర దాన్నే కణత్వచం అని కూడా అంటున్నాం. అయితే ఈ యొక్క కేంద్రకం యొక్క పని ఏంటి కణంలో అని కనుక చూసుకుంటే మనకి ఈ కేంద్రక భాగాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుక్కోవడం జరిగింది. సో అతనే కేంద్రకం అని చెప్పి పేరు కూడా పెట్టారు. అప్పట్లో బ్రౌన్కి ఈ కేంద్రకాన్ని అయితే కనుక్కున్నారు, కానీ అది ఏం పనులు చేస్తుంది, అది దానివల్ల ఉపయోగం ఏంటి అనేది అప్పుడులో తెలీదు. కానీ కణంలో అతి ముఖ్యమైన భాగం అని కూడా చెప్పుకోవచ్చు ఈ కేంద్రకాన్ని. సో దాన్నే నియంత్రణ గది అని అంటూ ఉంటారు, కణ నియంత్రణ గది అని అంటారు. కణాంగాలన్నింటిలో కూడా మనకి పెద్దగా స్పష్టంగా కనిపించేది కేంద్రకం మాత్రమే. ఆ తర్వాత కొన్ని రోజులకి కణ సిద్ధాంతాన్ని స్లీడన్ అనే ఒక అతను కనుక్కోవడం జరిగింది. సో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు స్లీడన్ అనే అతను కూడా కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచి ఎలా పుడతాయి ఏంటి అనేవి చెప్పలేకపోయాడు, అంటే ఊహించాడు అనమాట.
సో కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అని అంటారని ఊహించాడు. కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచే వస్తాయి. కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచే వస్తాయి. వాటిని కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్లు అంటారు అని చెప్పి ఈ యొక్క కణ సిద్ధాంతాన్ని కనుక్కున్న స్లీడన్ గారు ఊహించడం జరిగింది. అయితే అన్ని కణాలు కూడా కేంద్రకాన్ని కలిగి ఉండవు. కొన్ని కణాలు అనేవి కేంద్రకాన్ని కలిగి ఉంటాయి, కొన్ని కణాలు కేంద్రకాన్ని కలిగి ఉండవు. అయితే ఇక్కడ నిజ కేంద్రక కణాలు మినహాయించి మిగిలిన అన్ని నిజ కేంద్రక కణాలలో కూడా కేంద్రకం ఉంటుందట. అంటే కొన్నిట్లో తప్ప మిగతా అన్నిట్లో కూడా కేంద్రకం ఉంటుంది అంటున్నారు. క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో, మొక్కలలో, పోషక కణజాలంలో, చాలని నాళాలలో కేంద్రకం అనేది ఉండదట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్, వేటిలో కేంద్రకం ఉండదంటే మొక్కలలోనైతే పోషక కణజాలంలోని, అలాగే క్షీరదాల ఎర్ర రక్త కణాలలోని కేంద్రకం అనేది ఉండదట. అంటే స్టార్టింగ్ స్టేజ్లో వాటికి కూడా కేంద్రకం అనేది ఉంటుంది, ఆ యొక్క కణాలకి కూడా. అవి తర్వాత వచ్చేసరికి నెమ్మదిగా కేంద్రకం అనేది నశించిపోతుందట. సో ఇవి మనకి నిజ కేంద్రక కణాలకి సంబంధించి, అంటే కేంద్రకానికి సంబంధించి. అయితే మన క్వాలిటీస్ని, మన యొక్క అనువంశకతని నిర్ణయించే జన్యు సమాచారం అంతా కూడా ఈ కేంద్రకమే కలిగి ఉంటుంది. కేంద్రకం వల్లనే మనకి కేంద్రకం అనేది మన యొక్క క్వాలిటీస్లో వాటిల్లో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే కణ విభజనలో కూడా కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూసారా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించిన కేంద్రకం యొక్క పిక్చరు. ఇది కేంద్రక అంశము, అలాగే ఇది కేంద్రక త్వచము, అంటే కేంద్రకం చుట్టూ. అంటే ఇది కేవలం మనం చూడొచ్చు. సో మొత్తం కూడా ఇదంతా ఒక సెల్ అనుకుంటే ఇందులో మనకి ఇది కేంద్రకం, దాని చుట్టూ మళ్ళీ ఈ విధంగా ఉన్నదనమాట. సో అదే ఇది మొత్తము ఈ ఏదైతే అవుట్లైన్ ఉన్నదో అది, ఈ మధ్యలో ఉన్నది కేంద్రకము, ఈ మధ్యలో ఉన్నది కేంద్రకము, ఇదంతా కూడా కేంద్రక త్వచము. అలాగే ఈ లోపల మనకి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా మెలికలు తిరిగిన పదార్థాలు లాంటివి, దాన్ని జన్యు పదార్థం అంటారు. సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ లోపల ఏదైతే ద్రవం ఉన్నదో దాన్ని కేంద్రక ద్రవ్యం అని, అలాగే చిన్న చిన్న రంధ్రాల్లో ఉన్నాయి కదా వాటిని కేంద్రకపు రంధ్రాలు అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకి కణమే అతి చిన్నగా ఉంటుంది అని మనం అనుకున్నాం. సో దానికంటే లోపల దాని లోపల ఇన్ని పదార్థాలు ఉన్నాయి, మళ్ళీ వాటిలో కేంద్రకమని, కేంద్రక ద్రవ్యమని, కేంద్రక త్వచమని, ఇన్ని ఊహించుకోవడానికే సైన్స్ అనేది సో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాల్ని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇక్కడ కేంద్రకము కణద్రవ్య పదార్థాలని వేరు చేస్తూ కేంద్రకాన్ని ఆవరించి ఒక త్వచం ఉన్నది, దాన్ని కేంద్రక త్వచం అని చెప్తూ ఉన్నాం. కేంద్రకాన్ని, ఈ కేంద్రక ద్రవ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరు చేస్తూ మనకి ఒక త్వచం ఉన్నది, దాన్ని కేంద్రక త్వచం అన్నాము. అలాగే ఆ కేంద్రక త్వచం ఎలా ఉంటుంది అంటే ప్లాస్మా పొరని పోలి ఉన్నది. ఈ కేంద్రకం చుట్టూ కూడా మనకి అంటే జన్యు పదార్థం అంతా కూడా ఈ యొక్క కేంద్రకంలోనే మనకి ఉంటుంది. సో దానివల్లే మన యొక్క అనువంశికత కానీ అలాగే మన యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా డిసైడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, కేంద్రక త్వచాన్ని ఆధారంగా చేసుకుని కణాలను 2 రకాలుగా విభజించారట. కేంద్రక పూర్వ కణాలు, అలాగే నిజ కేంద్రక కణాలు. కేంద్రక పూర్వ కణాలు అంటే ఏంటంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేకుండా ఉంటాయి కదా, వాటిని కేంద్రక పూర్వ కణాలు అని అన్నారు. అలాగే కేంద్రకం చుట్టూ ఆ త్వచం కనుక ఉంటే వాటిని నిజ కేంద్రక కణం అని, అంటే కేంద్రక త్వచం కలిగినవి. సో ఇవి కేంద్రక పూర్వ కణాలు, ఇవి నిజ కేంద్రక కణాలు, వీటి గురించి మనకి ఇచ్చారు. అయితే ఇక్కడ కేంద్రక పూర్వ కణం అంటే కేంద్రకం చుట్టూ ఈ యొక్క త్వచం లేకుండా ఉంటాయి కదా, సో అవి. కణం నిజ కేంద్రక కణం. సో కణం అనేది నిజ కేంద్రక కణం అని చెప్తున్నారు. అంటే ఇందులో మనకి కేంద్రక త్వచం అనేది ఉంటుంది. సో కణం అనేది నార్మల్గా తీసుకుంటే అదొక నిజ కేంద్రక కణంగా చెప్తున్నారు, ఎందుకంటే దాని చుట్టూ కూడా మనకి కేంద్రక త్వచం అనేది ఉంటుంది కాబట్టి. కేంద్రక త్వచం లేని కణాలని కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. వీటిలో కేంద్రక త్వచం లేనప్పటికీ కూడా జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ చెప్పినవే మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా విభజించి ఇస్తున్నారు. ఈ నిజ కేంద్రక కణం అంటే కేంద్రక త్వచం ఉండే వాటిని నిజ కేంద్రక కణాలు అంటారు, లేని వాటిని కేంద్రక పూర్వ కణాలు అంటారు. అయితే ఇప్పుడు ఇలా కేంద్రక త్వచం ఉన్నది కాబట్టి ఈ లోపల జన్యు పదార్థం అంతా తేలియాడుతూ ఉన్నది, దీనికి ఒక సపోర్ట్గా కేంద్రక త్వచం అనేది ఉన్నది. అలా కేంద్రక త్వచం లేనప్పుడు ఏమవుతుంది, ఈ కేంద్రకంలోనే ఫ్రీగా కణద్రవ్యం ఏదైతే ఉన్నదో దాని చుట్టూ ఈ జన్యు పదార్థం అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇంతకుముందే బ్యాక్టీరియా కణం కేంద్రక పూర్వ కణం అని తెలుసుకున్నాము. సైనోబాక్టీరియా కూడా కేంద్రక పూర్వ కణ వర్గానికి చెందినవి. అంటే వీటి చుట్టూ కూడా
వీటి యొక్క కేంద్రకాల్లో కూడా మనకి కణత్వచం అదే కేంద్రక త్వచం అనేది ఉండదు. సో కేంద్రక త్వచం ఉండదు కాబట్టి వీటిని కేంద్రక పూర్వ కణాలు అని అంటున్నారు, వీటిని బ్యాక్టీరియాని. సో అందులో మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే సైనోబ్యాక్టీరియా ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ కణానికి ఆ యొక్క వర్గానికి చెందినవి అవుతాయి. సో అది మనకి కేంద్రకానికి సంబంధించి. నెక్స్ట్ కణద్రవ్యం. సో ఇలా కణం ఉన్నది, కణంలో మధ్యలో కేంద్రకం ఉన్నది, చుట్టూ ఒక లిక్విడ్ లాంటిది మనకి తిరుగుతూ ఉన్నది కదా, దాన్ని కణద్రవ్యం అని అంటూ ఉంటారు. సో ప్లాస్మా పొర చేత ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఇందులో మనకి ప్రత్యేక కణాంగాలు ఉంటాయి. అంటే ఇలా మనకి కేంద్రకం ఉన్నది, సో ఇది కణం అనుకుంటే ఈ కణం చుట్టూ ఇదేంటి మనకి ప్లాస్మా పొర కదా, అదే కణద్రవ్యం కదా, కణత్వచం కదా. ఈ కణత్వచం అంటే ఈ ప్లాస్మా పొర చుట్టూ ఆవరించి ఏదైతే మనకి లిక్విడ్ రూపంలో ఉన్నదో దాన్ని మనం కణద్రవ్యం అంటాము. ఆ కణద్రవ్యంలో మళ్ళీ మనకి ఎన్నో కణాంగాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి కణంలో ఉన్న ప్రతి కణాంగము కూడా ఏదో ఒక పనిని ఉద్దేశించడానికే అవి ఉంటూ ఉంటాయి. సో ఈ కణాంగాన్ని ఆవరించి త్వచం అనేది ఉంటుంది కదా. కేంద్రక పూర్వక కణంలో కేంద్రక త్వచమే కాకుండా త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు. త్వచం లేని రైబోజోములు మాత్రమే ఉంటాయట. సో ఇక్కడ మనం కేంద్రకానికి మాత్రమే త్వచం ఉండదు అని చెప్పుకున్నాం కదా, అంటే అలాంటి వాటిని కేంద్రక పూర్వ కణాలు అని అన్నాం కదా. అలాగే కొన్ని వాటికి అంటే కొన్ని త్వచం లేని కణాంగాలు కూడా ఉంటాయట. త్వచం కలిగిన కణాంగాలు కూడా ఉండవు అని చెప్తున్నారు. సో అలాంటి వాటిలో త్వచం లేని రైబోజోములు మాత్రమే ఉంటాయట. నెక్స్ట్ జీవ పదార్థం కణద్రవ్యం. సో కణద్రవ్యంలో మనకి జీవ పదార్థం అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కణద్రవ్యంలో ఒక జీవ పదార్థం అనేది ఉంటుందో అందులో చాలా రకాల రేణువులు, త్వచాలు ఇవన్నీ కూడా తేలుతూ ఉంటాయట. సో వీటన్నింటినీ కూడా మనం కణాంగాలే అని చెప్తూ ఉంటాం. అంటే కణంలో ఉన్న కొన్ని పార్ట్స్ కానీ మనం తీసుకుంటూ ఉంటాం. అయితే కణాంగాలే కణానికి సంబంధించి అనేక విధుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కణాంగాలన్నీ కూడా ఈ కణాంగాల్లోనే జీవం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి చెబుతూ ఉన్నారు. అయితే కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత కణంలో ఈ ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచం లోపల అలాగే కేంద్రక త్వచం వెలుపలి పదార్థంగా విభజించడం కూడా జరిగింది. అంటే ఎప్పుడైతే కణం కనుక్కున్నారో ఆ తర్వాత కేంద్రకాన్ని కనుక్కున్న తర్వాత ఈ కణంలో ఏదైతే ద్రవ పదార్థం అనేది ఉన్నదో, సో ఈ యొక్క ద్రవ పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్రక త్వచానికి బయట ఉన్న పదార్థము అలాగే కేంద్రక త్వచానికి లోపల ఉన్న పదార్థంగా కూడా విభజించడం అనేది జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మొత్తం కణం అనుకుంటే, ఇది కేంద్రకం అనుకుంటే, ఇది కేంద్రక త్వచం అనుకుంటే, సో ఎప్పుడైతే కేంద్రకాన్ని కనుక్కున్నారో ఈ యొక్క జీవ పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని బయట అంటే ఈ కేంద్రక త్వచానికి బయట ఉన్న పదార్థము అలాగే ఈ లోపల కేంద్రక త్వచానికి లోపల ఉన్న పదార్థంగా కూడా వేరు చేయడం అనేది జరిగిందట. అయితే ఈ జీవ పదార్థాన్ని కణద్రవ్యంగా కేంద్రక ద్రవ్యంగా విభజించడం అనేది జరిగింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే. సో కేంద్రక త్వచం లోపల ఉన్నదాన్ని కేంద్రక ద్రవ్యంగా అలాగే త్వచం లోపల ఉన్నదాన్ని కణద్రవ్యంగా వీళ్ళు పిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్లాస్మా పొరకి కేంద్రకపు పొరకి మధ్య ఉన్న పదార్థాన్నే ఈ యొక్క కణద్రవ్యం అని అంటూ ఉంటారు. సో ప్లాస్మా పొర అంటే మనకి చుట్టూ ఉన్న పొర, అలాగే కేంద్రకపు పొర అంటే కేంద్రకము బయట ఇది కేంద్రకం అనుకుంటే ఈ పొర ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం కణద్రవ్యం అని చెప్తూ ఉన్నాం. కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసము లేదా కేంద్రక ద్రవ్యం అంటారు. ఈ కేంద్రకం ఇదిలా ఉంది కదా, సో ఇక్కడ కలర్ మారిస్తే మీకు అర్థమవుతుంది. ఈ లోపల కేంద్రక పదార్థం ఉంటుంది కదా, సో దాన్ని కేంద్రక ద్రవ్యం అన్నారు, దీన్ని కణద్రవ్యం అని అన్నారు. సో ఆ విధంగా మనకి కణద్రవ్యం గురించి ఇచ్చారు. నెక్స్ట్ కణాంగాలు. మిగతా ఏవైతే కొన్ని అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టాలు, లైజోజోమ్స్, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు, రిక్తికల గురించి ఇవన్నీ కూడా కణంలో ఉన్న మిగతా పార్ట్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అవి ఏ పనులు చేస్తాయి అనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మనకి అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే పరిశీలించినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కణ ద్రవ్యం అంతా కూడా ఒక వల లాంటి త్వచంతో, సో ఇలా చూస్తే మనకి ఒక వల లాంటి త్వచంతో కనిపిస్తూ ఉంటుంది. సో కణ ద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల లాంటి నిర్మాణాలనే మనం అంతర్జీవ ద్రవ్యజాలం అని చెబుతూ ఉంటాం. ఇవి మనకి త్వచంతో కూడిన నాళాలు అలాగే నాళికలతో ఏర్పడిన ఒక వల లాంటి నిర్మాణాల్లాగా కనిపిస్తూ ఉంటాయి.
సో ఇక్కడ మనం చూడొచ్చు ఇలా ఒక వలలాగా ఏర్పడ్డాయి. ఈ అంతర్జీవ ద్రవ్యజాల త్వచం అనేది ఎలా ఉంటుంది అంటే ప్లాస్మా పొరలాగే పోలి ఉంటుంది. కొన్ని చోట్ల ఇది చిన్న చిన్న రేణువులు లాంటి నిర్మాణాలు కనబడుతూ ఉంటాయి. వాటిని రైబోజోమ్స్ అని అంటూ ఉంటాము. రైబోజోమ్లు ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని, ఈ రైబోజోమ్లు లేని దానిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే మనకి చూసారా ఇక్కడ చిన్న చిన్న ఇలా డాట్స్ లాగా మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి అంటే రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటూ ఉంటారు. అలా లేకుండా ఇలా ప్లెయిన్గా ఉన్నది కదా, అలా ప్లెయిన్గా ఉంటే దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే గరుగ్గా ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలం అయితే ప్రోటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది లిపిడ్స్ లేదా కొవ్వుల యొక్క అణువుల సంశ్లేషణకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతర్జీవ ద్రవ్యజాలం అనేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దేని యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రోటీన్స్. అలాగే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దేని యొక్క సంశ్లేషణలో ఉపయోగపడుతుంది అంటే లిపిడ్లు కొవ్వు అణువుల సంశ్లేషణానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి. ఇలా సంశ్లేషించిన ఈ ప్రోటీన్స్ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కణంలోని అన్ని భాగాలకి కూడా పంపుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి అవన్నీ భాగాలకి కూడా పంపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రోటీన్స్ లిపిడ్స్ అనేవి ప్లాస్మా పొర నిర్మాణంలో కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఇది మనకి అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ప్రోటీన్లు అలాంటి కొన్ని పదార్థాలని కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకి లేదా కణద్రవ్యం నుంచి కేంద్రకానికి పంపించడానికి కూడా ఒక్కొక్కసారి ఇది వేదికగా పనిచేస్తూ ఉంటుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. ఇవి ఎక్కువగా మనకి కాలేయ కణాల్లో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది అనేక విష పదార్థాలని మత్తు పదార్థాలని నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది మనకి ఇంపార్టెంట్. కాలేయ కణాలలో మనకి ఏముంటుందంటే కాలేయ కణాల్లో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఏవైనా విష పదార్థాలు మత్తు పదార్థాలని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అవి మనకి అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టంని 1898లో కామిల్లో గాల్జీ అనే అతను ఈ సంయుక్త సూక్ష్మదర్శినిలో కనుక్కోవడం జరిగింది. సో అతని పేరు మీద దానికి గాల్జీ సంక్లిష్టం అని పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారా దాని యొక్క పిక్చర్ అనేది ఈ విధంగా ఉన్నది. అయితే అతి సూక్ష్మ నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం స్పష్టంగా చూడగలం. సో వీటి యొక్క ఈ కణాంగాలన్నీ అంతర్జీవ ద్రవ్యజాలం అవ్వచ్చు, ఈ గాల్జీ సంక్లిష్టం కానీ మైటోకాండ్రియా కానీ ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చూడాలి అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. సో ఇలా దీని యొక్క నిర్మాణం మనం చూసుకుంటే అనేక త్వచాలతో నిర్మితమై ఉంటుంది. ఈ త్వచాలు కూడా తిత్తులు కలిగి నాళాల మాదిరిగా ఉంటాయి. మధ్య కుహరం చుట్టూ ఏకత్వచపు పొర కప్పి ఉంటుంది. ఈ త్వచం సంచుల వంటి నిర్మాణాలు ఏర్పరచుకొని ఉంటాయి. వాటి చుట్టూ ద్రవంతో నిండిన కోశాలు అనేవి అతికి ఉంటాయి. సో చూసారా ఇలా మనకి దాని యొక్క నిర్మాణం గురించి ఇచ్చారు. అయితే ఇవి మనకి ఎందులో ఉపయోగపడతాయి అంటే రైబోజోముల్లో ఉత్పత్తి అయిన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలు ఈ గాల్జీ సంక్లిష్టాన్ని చేరుకుంటాయి. సో ఇక్కడ మనం అంతర్జీవ ద్రవ్యజాలం పైన మనకి చిన్న చిన్న డాట్స్లా ఉన్నాయి, వాటిని రైబోజోమ్లు అన్నాం కదా. అక్కడ ఉత్పత్తి అయిన ఏవైతే ప్రోటీన్స్ ఇతర పదార్థాలు ఉంటాయో అవి ఈ గాల్జీ సంక్లిష్టాన్ని చేరుకుంటాయట. అయితే ఇక్కడ అవి కొన్ని మార్పులకి లోనయ్యి వివిధ భాగాలకి అవి రవాణా చేసే ముందు అంటే వీటిలో నిల్వ ఉంచుకుంటాయి అన్నమాట. ఈ గాల్జీ సంక్లిష్టాల్లో ఆ యొక్క పదార్థాలని నిల్వ ఉంచుకుంటాయి వేరువేరు ప్రాంతాలకి అవి రవాణా చేసే ముందు. అలా అక్కడ నుండి పదార్థాలన్నింటినీ కూడా ప్లాస్మా పొర వైపు కానీ లేదా ఇంకొక కణాంగమైన లైజోజోమ్స్ వైపు కానీ ఆ పదార్థాలు అనేవి ఈ గాల్జీ సంక్లిష్టాలు పంపిస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే ప్లాస్మా పొరకి చేరుకుంటాయో ఆ తర్వాత కణం నుంచి అవి బయటికి స్రవించబడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఈ కణ త్వచాలని పునరుత్పత్తి చేయడంలో కానీ మరమ్మతు చేయడంలో కూడా ఇవి తోడ్పడుతూ ఉంటాయి. ఈ యొక్క గాల్జీ సంక్లిష్టాలు అనేవి తోడ్పడుతూ ఉంటాయి.
అలాగే మనం చూసుకుంటే వివిధ కణాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాల సంఖ్య అనేది వేర్వేరుగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఎంజైము లేదా హార్మోన్లను స్రవించే కణాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటాయి. సో ఈ గాల్జీ సంక్లిష్టాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉంటాయంటే హార్మోన్స్, ఎంజైమ్స్ స్రవించే కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూసారా, ఇది మనకి ఈ యొక్క పిక్చర్, గాల్జీ సంక్లిష్టం యొక్క పిక్చరు. ఇవి రైబోజోమ్స్ నుంచి వచ్చిన ఏవైతే ప్రోటీన్స్, ఇతర పదార్థాలు ఉంటాయో వీటిలో నిల్వ ఉంచుకొని బయటికి అవసరమైనప్పుడు అన్ని యొక్క కణాంగాలకి కానీ లేదా ప్లాస్మా పొరగుండా బయటకు కానీ పంపిస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి కణ త్వచాలని పునరుత్పత్తి చేయడంలో కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి గాల్జీ సంక్లిష్టాల సంఖ్య అనేది అన్ని కణాల్లో ఒకే విధంగా ఉండదు. ఎంజైమ్లు, హార్మోన్లు స్రవించే ఏవైతే కణాలు ఉంటాయో వాటిలో ఎక్కువగా ఉంటాయి. సో ఇది గాల్జీ సంక్లిష్టానికి సంబంధించి. నెక్స్ట్ లైజోజోమ్స్ అంటే ఏంటో చూద్దాం. కణంలో మనకి కొన్ని రకాల ఎంజైమ్లకి కణంలో అన్ని పదార్థాలను వినాశనం చేసే శక్తి ఉన్నప్పటికీ కణం నశించకపోవడం అనేది చాలా కాలం పాటు శాస్త్రవేత్తలకు అర్థం కాలేదంటే కణం లోపల కణాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి చాలా పదార్థాలు ఉన్నప్పటికీ కూడా కణం ఎందుకని నాశనం అవ్వట్లేదు అని చాలాసార్లు ఆలోచించారట. ఆ తర్వాత కణద్రవ్యంలో అతి చిన్న రేణువులను పరిశీలించిన తర్వాత ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరికేసింది. సో అవే ఇక్కడ మనకి లైజోజోమ్స్. ఈ ఏవైతే చిన్న రేణువుల్లా ఉన్నాయో వాటిని మనం లైజోజోమ్స్ అని అంటూ ఉన్నాం. ఈ రేణువుల్లో ఈ యొక్క కణాన్ని విచ్ఛిన్నం చేసే ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ లైజోజోమ్స్లోనే ఉంటాయి. ఇక్కడ మనకి ఏవైతే ఈ రేణువుల్లో వినాశకరమైన ఎంజైమ్లు ఉన్నాయో ఈ యొక్క చిన్న చిన్న రేణువుల్లో వినాశకరమైన ఎంజైమ్స్ ఉన్నాయి. సో వాటిని మనం లైజోజోమ్స్ అని అంటున్నాం. వినాశనం కావాల్సిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఈ లైజోజోమ్స్కి రావడం జరుగుతుంది. ఈ లైజోజోమ్స్కి వచ్చిన తర్వాత అక్కడ అవి జీర్ణం చేసుకొని లైజోజోమ్స్ పగిలి అందులో ఉన్న ఎంజైమ్స్ విడుదలయ్యి దానిని నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే కణంలో చాలా వినాశకర పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అవి కణాలు అనేవి నాశనం అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఈ లైజోజోమ్సే. ఆ లైజోజోమ్స్ అనేవి ఆ పదార్థాలని తీసుకొని జీర్ణం చేసి ఇవి పగిలిపోయి వాటిని నాశనం చేస్తూ ఉంటాయి. సో అందుకని లైజోజోమ్స్ని స్వయం విచ్ఛిత్తి సంచులు అని అంటూ ఉంటారు. లైజోజోమ్స్ని ఏమంటారు? స్వయం విచ్ఛిత్తి సంచులు అని అంటారు అనమాట. అది మనకు ఒక కణాంగంకి సంబంధించి. నెక్స్ట్ మైటోకాండ్రియా అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినితో చూసినప్పుడు మైటోకాండ్రియా యొక్క నిలువు కోత అనేది ఇచ్చారు. సో మాత్రిక, క్రిస్టే, అలాగే బయట పొర, లోపల పొర అనేది ఇచ్చారు. ఈ లోపల మనకి ఇలా ఒక మెలితిరిగిన నిర్మాణం కూడా ఇచ్చారు. అయితే దీన్ని చూసుకుంటే సూక్ష్మదర్శినిలో ఆకుపచ్చ రంగులో గుండ్రంగా కానీ లేదా పొడవుగా కానీ ఉండే ఏవైతే రేణువులు ఉంటాయో కణద్రవ్యంలో అక్కడక్కడ ఒక రేణువులు మాదిరిగా వెదజల్లినట్టు ఉంటాయి. వాటినే మైటోకాండ్రియా అని అంటూ ఉంటాం. ఈ మైటోకాండ్రియాలు అనేవి గుండ్రంగా ఉంటాయి లేదా కొంచెం పొడవుగా ఉండే అతి చిన్న కణాంగాలు. సో ఇవి మ్యాక్సిమం ఎంత అంటే 2 to 8 మైక్రాన్స్ పొడవు, 0.5 మైక్రాన్స్ వ్యాసం అనేది కలిగి ఉంటూ ఉంటాయి. కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నది ఇది. కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదంటే ఎంత చిన్నదో మనం ఊహించుకోవచ్చు. సో అందుకనే కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే వీటిని మనం చూడగలుగుతున్నాం. ప్రతి కణంలో కూడా దాదాపుగా ఒక 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయట. సో ఇలా ఒక కణం ఉంటే అందులో చిన్న చిన్న రేణువుల్లాగా ఒక 100 నుంచి 150 మైటోకాండ్రియాలు ఉంటాయి. ఇలా మనం సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించినప్పుడు ఈ మైటోకాండ్రియాలు అనేవి గుండ్రంగా లేదా ఇలా పొడుగ్గా చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో కనుక చూస్తే ఈ యొక్క మైటోకాండ్రియా లోపల కూడా ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి అనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా ఈ మైటోకాండ్రియాను చూసినప్పుడు మనకి చుట్టూ రెండు త్వచాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బయట త్వచం ఉంటుంది, అలాగే లోపల త్వచం అనేది చొచ్చుకొని ఇలా ముడతలు పడిన నిర్మాణాలని ఏర్పరుస్తూ ఉంటుంది. దాన్నే మనం క్రిస్టే అని అంటూ ఉంటాము. ఈ క్రిస్టే మధ్య గల ఒక పదార్థాన్ని మాత్రిక అని అంటూ ఉంటాం. సో పైన ఆల్రెడీ మనం పిక్చర్లో చూసాం కదా, ఈ ఏదైతే మెలితిరుగు ఉన్నదో దాన్ని క్రిస్టే అన్నాము. ఆ క్రిస్టే మధ్యన ఏదైతే పదార్థం ఉన్నదో దాన్ని మ్యాట్రిక్స్ అని అంటున్నాం. అయితే ఈ కణానికి కావలసిన మొత్తం శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ అంతా కూడా మనకి మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. అందుకనే వీటిని కణ సఖ్యాగారాలు అని అంటారు.
సో ఇక్కడ కణ సఖ్యాగారాలు అని మైటోకాండ్రియా అని ఎందుకు అంటున్నారంటే దీనికి కావాల్సిన మొత్తం కణ శ్వాసక్రియ అంతా కూడా ఈ మైటోకాండ్రియాస్లో జరుగుతుంది కాబట్టి అలా పిలుస్తున్నారు. నెక్స్ట్ రైబోజోమ్లు. ఇంతకుముందు మనం ఏవైతే అంతర్జీవ ద్రవ్యజాలం పైన రేణువుల్లా చూసామో చిన్న చిన్న డాట్స్లా అవే రైబోజోమ్లు. ఇవి మనకి కణ ద్రవ్యంలో చిన్న చిన్న రేణువుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క రైబోజోమ్లు అనేవి మనకి ఆర్ఎన్ఏ అలాగే ప్రోటీన్స్తో ఏర్పడుతూ ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి, 70S 80S అని. సో కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, అలాగే ఇంకొన్ని ఏంటంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన కనబడుతూ ఉంటాయి. అదే మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉంటాయని చెప్పుకున్నాం కదా మేడం, మరి ఇక్కడ కణద్రవ్యంలో తిరుగుతున్నాయంటే కొన్ని కణద్రవ్యంలోనే ఉంటాయి, కొన్ని అలా ఆ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం పైన అతికి కూడా ఉంటూ ఉంటాయి. ఇలా 2 రకాలుగా ఉంటాయి. అయితే ఇవి మనకి ఎందులో ఉపయోగపడతాయంటే రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్లు సంశ్లేషణ చేయడంలో ఉపయోగపడతాయి. సో ప్రోటీన్స్ సంశ్లేషణ చేయడంలో. నెక్స్ట్ ప్లాస్టిడ్లు. ప్లాస్టిడ్లు అనేవి కనుక చూసుకుంటే మనకి హరిత రేణువులు అనేవి ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్ల కింద చెప్పుకోవచ్చు. సో హరిత రేణువులు అనేవి మనకి వృక్ష కణాల్లో ఉంటూ ఉంటాయి. ఇవి చాలా చిన్న రేణువుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఆకుపచ్చని పత్రహరితం అనేది ఉంటుంది, అందుకని అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే శైవలాల్లో ఉండే హరిత రేణువులు అనేవి ఇలా ఉన్నాయి మనకి. అయితే ఇవి కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటూ ఉంటాయి. ఈ ప్లాస్టిడ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు, అలాగే క్లోరోప్లాస్ట్. క్రోమోప్లాస్ట్ అనేది వర్ణ రేణువులు, అంటే చాలా వివిధ రకాలుగా ఉంటాయి. ల్యూకోప్లాస్ట్లు అనేవి రంగు లేకుండా ఉంటాయి, అలాగే క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్లో ఆకుపచ్చ రంగులో ఉంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే క్లోరోప్లాస్ట్లు అనేవి అంటే ఈ గ్రీన్ కలర్లో ఏవైతే క్లోరోప్లాస్ట్లు ఉంటాయో అవి వివిధ ఆకారాల్లో ఉంటాయి. కొన్ని రకాల హరిత రేణువులు అనేవి, అంటే ఈ యొక్క హరిత రేణువులనే ప్లాస్టిడ్లు అన్నాం కదా, సో మళ్ళీ ప్లాస్టిడ్లనే 3 రకాలుగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ క్లోరోప్లాస్ట్లు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి, అందులో కొన్ని గుండ్రంగా, కొన్ని అండాకారంగా ఇలా ఉంటూ ఉంటాయి. అదే శైవలాల్లో అయితే నిచ్చెన రూపంలో, ఇక్కడ మనం చూసామా నిచ్చెన రూపంలో కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. అలాగే కొన్ని నక్షత్రాకారంలోని, కొన్ని సర్పిల్ ఆకారంలోని, జాలాకారంలోని ఇలా రకరకాలుగా ఉంటాయి. బాగా ఎదిగిన మొక్కల్లో అయితే హరిత రేణువులు అనేవి 4 to 10 మైక్రాన్స్ వ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఏంటి, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతిని తీసుకొని దాన్ని రసాయనిక శక్తిగా మార్చడమే ఈ యొక్క హరిత రేణువుల ముఖ్య విధిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో హరిత రేణువులు ఎందుకు ఉపయోగపడతాయి, తీసుకున్న సూర్యుని శక్తిని రసాయన శక్తిగా మార్చడానికి. అయితే ఇక్కడ మనకి మీకు తెలుసా అనేది ఇచ్చారు, చూద్దాం. కణాలలో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట్లు 50 నుంచి 200 వరకు ఉంటాయట. అంటే కణాల్లో కొన్ని కణాంగాలు అనేవి మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏవైనా కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే ఆ యొక్క కణాలలో క్లోరోప్లాస్ట్లు అనేవి 50 నుంచి 200 వరకు ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ రిక్తికలు అనేవి కనుక చూసుకుంటే మనకి కణంలో కనబడే పెద్ద పెద్ద ఖాళీ ప్రదేశాల్లో కనిపిస్తాయి, వాటిని మనం రిక్తికలు అని అంటూ ఉంటాం. పైన మనం పిక్చర్ స్టార్టింగ్ జంతు కణం, వృక్ష కణం చూసినప్పుడు చూసాం. సో అలా అవి ఎలా ఉంటాయంటే రసభరితంగా ఏవో సంచుల లాంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. జంతు కణాల్లో అయితే చిన్నగా, వృక్ష కణాల్లో అయితే పెద్దగా ఉంటాయి. అలాగే ఏదైనా పెద్దగా పరిణితి చెందిన మొక్క కణాల్లో అయితే ఈ రిక్తికలు అనేవి మొత్తం స్థలాన్ని కూడా ఆక్రమిస్తూ ఉంటాయట. సో ఇవి ఏం చేస్తాయంటే కణంలో ఈ కుడ్య పీడనం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తూ ఉంటాయి ఈ రిక్తికలు అనేవి. అలాగే వ్యర్థ పదార్థాలని, కణంలో ఉన్న వ్యర్థ పదార్థాలని కూడా బయటికి పంపిస్తూ ఉంటాయి. సో ఇది మనకి కణంలో ఉన్న వివిధ భాగాల గురించి మనం డిస్కస్ చేసాం. అయితే చాలా వరకు కణాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయా అనే ఒక క్వశ్చన్ అనేది ఇక్కడ వచ్చింది. సో నార్మల్గా మనం సూక్ష్మదర్శినితో చూసేటప్పుడు కణాలు అనేవి బల్లపరుపుగా ఉన్నట్టు 2Dలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కానీ కణాలు అనేవి మనం చూడడానికి డైరెక్ట్గా మనకి కణాలు అనేవి ఎలా ఉంటాయంటే 3Dలో ఉంటాయి. వాటికి పొడవు, వెడల్పు, మందం అనేది కూడా ఉంటుంది. కానీ మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తాయి అంటే ఇలా 2Dలో ఫ్లాట్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిపైన ఏదైనా కొంత కాంతి ప్రసరింపచేసినప్పుడు మనం ఆ యొక్క 3Dనెస్ని మనం చూడొచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఈ కణాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇంకొక క్వశ్చన్. చాలా వరకు ఫస్ట్లో కణాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అనేవి
తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత 1838-39లో ఇద్దరు శాస్త్రవేత్తలు దీన్ని సిద్ధాంతంగా రూపొందించారు. ఈ మాథియస్ జాకబ్ ష్లీడన్ అలాగే థియోడర్ స్వాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే ఫస్ట్లో కణంలో కేంద్రకం ఉంటుంది, ఇవేమి కూడా తెలియవు, అలా ఒక్కొక్క విషయాన్ని కనుక్కున్నారు కదా. అలా కేంద్రకం ఉంటుంది అని తెలిసిన తర్వాత కణ సిద్ధాంతాన్ని ఒకదాన్ని ఈ ష్లీడన్ స్వాన్ అనే ఇద్దరు కూడా కనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ష్లీడన్ అనేవారు వృక్ష శాస్త్రజ్ఞుడు, స్వాన్ అనేవారు జంతు శాస్త్రవేత్త. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ కణాల పైన అధ్యయనం చేసి కణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ష్లీడన్ స్వాన్ అనేవారు మొత్తం జంతు వృక్ష రాజ్యంలో జీవులన్నీ కూడా కణాలతో నిర్మితమై ఉంటాయి అని చెప్పి నిర్ధారించారు. అలాగే వీళ్ళిద్దరూ పరిశీలనలు కొన్ని సాధారణీకరించి అన్ని జీవులకి వర్తింప చేసే విధంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఘనత అనేది ఫస్ట్ వీళ్ళిద్దరికీ దక్కింది. ఆ తర్వాత రాబర్ట్ హుక్ కణాన్ని పరిశీలించిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత ఈ కణ సిద్ధాంతం అనేది రావడం జరిగింది. ఫస్ట్ రాబర్ట్ హుక్ కణం గురించి చెప్పారు కదా, అలా 200 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు ఈ ష్లీడన్ స్వాన్ ఈ కణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ అనేది రాలేదు, కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి ఈ యొక్క ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా వివరించలేకపోయారనమాట. కొత్త కణాలు ఎలా పుడతాయి ఏంటి అనేది వివరించలేదు. ఆ తర్వాత 1855లో రుడాల్ఫ్ విర్కోవ్ అనే అతను కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుంచే ఏర్పడతాయి అని చెప్పి వివరించారు. ఈ ష్లీడన్ స్వాన్ అనే అతను వివరించలేకపోయారు కొత్త కణాలు ఎలా వస్తాయి ఏంటి అనేది. ఆ తర్వాత 1855లో రుడాల్ఫ్ విర్కోవ్ అనే అతను చెప్పారనమాట, పాత కణాలు అనేవి పాత కణాల నుంచే కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పి. సో అలా ఈ యొక్క కణ సిద్ధాంతాన్ని మళ్ళీ ఆధునీకరించి రూపొందించడం జరిగింది. దాన్ని బట్టి ఈ జీవరాశులన్నీ కూడా కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. అలాగే కణాలన్నీ కూడా ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయి అనే విషయాల్ని ఇక్కడ కన్క్లూజన్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ కణానికి సంబంధించి కణంలో ఉన్న కొన్ని భాగాలు, వాటి గురించి అవి ఏ పనులు నిర్వర్తిస్తాయి ఏంటి అనే యూజెస్, వాటి యొక్క యూజెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసాము. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది టాపిక్. సెకండ్ లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా వృక్ష కణజాలంలో మళ్ళీ ఆ వృక్ష కణజాలంలో ఎలాంటివి ఉంటాయి, సో వాటి వల్ల యూజ్ ఏంటి అనేవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.